మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం మన పరిచయ పరీక్షలో ఉన్నటువంటి మొదటి 2 ప్రశ్నలకి జవాబులు ఎలా రాయాలి, ప్రశ్నలు ఎలా అడుగుతారు, వాటికి జవాబులు ఎలా రాయాలి అనే విషయాన్ని మనం గమనించాం కదా. అవి బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మూడవ ప్రశ్న చూద్దాం. మూడవ ప్రశ్న ఎలా ఇస్తారంటే, ఇది బొమ్మలను చూసి వాటి గురించి 2 వాక్యములు వ్రాయండి. బొమ్మలను చూసి వాటి గురించి 2 వాక్యములు వ్రాయండి. ఇక్కడ చూడండమ్మా, దీంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి, 2 పిక్చర్స్ ఇస్తారు. ఈ ఫోటోలను చూసి, ఈ బొమ్మలను చూసి మనం ఈ బొమ్మకు సంబంధించిన 2 వాక్యాలు మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే దీనికి కూడా ఈ ఫోటోను చూసి మనం 2 వాక్యములు రాయవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఈ ప్రశ్నకి జవాబులు ఎలా రాయాలో మనం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, బొమ్మలను చూసి వాటి గురించి 2 వాక్యములు రాయండి. చూడండి, ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు. ఈ బొమ్మ గురించి ఒక 2 వాక్యాలు రాద్దాం. మొదటి వాక్యం, లడక బిల్లీకో దేకుతా హై. పిల్లవాడు పిల్లిని, బిల్లి అంటే పిల్లి, పిల్లిని చూస్తున్నాడు. దేకుతా హై అంటే చూస్తున్నాడు. రెండవ వాక్యం, బిల్లి లడకేకో దేకుతీ హై. పిల్లి పిల్లవాడిని చూస్తుంది. పిల్లి పిల్లవాడిని చూస్తుంది. రెండవ ఫోటో, కౌవే కే ముహ్ మే వడా హై. కౌవే కే ముహ్ మే వడా హై. కౌవే కే ముహ్ మే, కాకి నోటిలో, ముహ్ అంటే నోరు, నోరులో వడా హై వడ ఉంది, అంటే అది వడ తింటుంది. సియార్ వడా ఖానా చాహతా హై. సియార్ అంటే నక్క, నక్క ఆ వడని చూసి ఆ వడని తినాలని అనుకుంటుంది. ఖానా చాహతా హై అంటే తినాలని అనుకుంటుంది. 2 వాక్యాలు అయినాయి కదా. ఇప్పుడు థర్డ్ పిక్చర్ చూడండి, మీ ఫుడని జాగ్రత్త గమనించండి. కౌవా पैर की उंगलियों में वड़ा रखकर बोलता है. कौवा पैर की उंगलियों में वड़ा रखकर बोलता है. కాకి తన కాలి యొక్క వేళ్ళల్లో, అంటే కాలి కింద వడని పెట్టుకొని మాట్లాడుతుంది. రక్కర్ అంటే పెట్టుకోవడం, బోల్తా అంటే మాట్లాడుతుంది. సియార్ కౌయే కి బాతే సున్తా హై. సియార్ అంటే నక్క, నక్క కాకి యొక్క మాటలు సున్తా హై వింటుంది. నాలుగవ ఫోటో చూడమ్మా జాగ్రత్తగా. సియార్కే ముహమే లకడియాం హై. నక్క యొక్క నోటిలో లకడియాం హై. లకడియాం అంటే చిన్న కర్ర ముక్కలు. సియార్ లకడియోం దేకర్ వడా పానా చాతా హై. నక్క ఆ కర్ర ముక్కలను ఇచ్చి ఆ వడని పొందాలని అనుకుంటుంది. దేకర్ అంటే ఇచ్చి. ఐదవ బొమ్మ చూడండమ్మా. యహ ఏక్ సుందర్ గావ్ హై. ఇది ఒక అందమైన గ్రామము. గావ్ అంటే గ్రామం. यह गांव खेतों के बीच बसा है. ఈ గ్రామం ఖేతం అంటే పొలము, పొలాల మధ్యలో బసా హై ఉన్నది. సిక్స్త్ ఫోటో, गांव में मंदिर, मस्जिद, గిరిజాఘర్ ఆది హై. ఏం కనిపిస్తున్నాయి ఈ ఫోటోలో? గావమే, ఇది ఒక గ్రామము. ఈ గ్రామంలో ఒక దేవాలయము, ఒక మసీదు, మసీదుని మస్జిద్ అంటారు. గిరిజాఘర్, గిరిజాఘర్ అంటే చర్చ్. దేవాలయము, మసీదు, చర్చ్. ఆది హై, ఆది అంటే మొదలైనవి, హై ఉన్నాయి. ఈ గ్రామంలో దేవాలయము, మసీదు, చర్చి మొదలైనవి ఉన్నాయి. రెండవ వాక్యం, गांव में कई घर और पेड़ भी है. గ్రామంలో కై అంటే చాలా, చాలా
ఇల్లులు మరియు చెట్లు కూడా ఉన్నాయి. బి అంటే కూడా అమ్మ. గ్రామంలో చాలా ఇల్లులు మరియు చెట్లు కూడా ఉన్నాయి. సెవెంత్ పిక్చర్. यह गांव की एक గలీ హై. ఇది గ్రామంలో ఉన్నటువంటి ఒక వీధి. గలీకే దోనం ఓర్ ఘర్ హై. ఈ వీధికి ఇరుపక్కల కూడా ఇల్లు ఉన్నవి. ఎయిత్ వన్. ఏక్ ఆద్మీ ఆ రహా హై. ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. దూసరా ఆద్మీ రాస్తే సే హట్ రహా హై. రెండవ వ్యక్తి దారి నుంచి తప్పుకుంటున్నాడు అంటే పక్కకు వెళ్తున్నాడు. తొమ్మిదవది. సియార్కో భూక్ లగతీ హై. నక్కకి ఆకలి వేస్తుంది. వహ అంగూర్ దేకుతా హై. అది ద్రాక్ష పండుని చూసింది. పదవది. సియార్కో అంగూర్ నహి మిలా. నక్కకి ద్రాక్ష పండు దొరకలేదు. ఎందుకని? ఈ ద్రాక్ష పళ్ళు గుత్తి చాలా ఎత్తులో ఉంది కనుక. వహ బాగ్సే బాహర్ ఆగయా. అందుకని వహ అంటే అది. అది అంటే ఏంటమ్మా ఇక్కడ? నక్క. నక్క బాగ్సే ఆ తోట నుంచి బాహర్ ఆగయా బయటికి వచ్చేసింది.